శివరాత్రి సందర్భంగా శివ సాయుజ్యం. వ్యాసం రచన శివలంక ప్రసాదరావు. శివ శబ్దానికి సాధువుల హృదయాలలో నివసించువాడు, శుభం కలిగించువాడని, ఈశ్వరుడు అంటే నశ్వరమైన సంపద ఇచ్చువాడనే అర్థం. నశ్వరం అంటే నాశనం కాని అనే అర్థం. శివస్వరూపం వెనుక ఆధ్యాత్మిక సామాజిక రహస్యాలు ఉన్నాయి. ఏ రోజు ఆహారం ఆ రోజు సంపాదించుకోవడం శివ భిక్షా రహస్యం. ఈనాటి మానవుడు ఆహారం కోసం ధన సంపాదన చేస్తాడు, కానీ తరతరాలకు తరగని ఆస్తి సంపాదించడానికి స్వార్థంతో ఆలోచించడమే సమాజ హానికి కారణం. నాగాభరణుడు శివుడు, పాములే హారాలు. సృష్టిలో ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. హృదయంతో ఆలోచించమని అతని హృదయస్థానంలో ఉన్న సర్పం చెబుతుంది. పాము కాలానికి సంకేతం, అది ముందుకు పోతుంది. కాలాన్ని కంఠహారం చేసుకోవాలని సూచన. శివుని భిక్షాపాత్ర మానవుని పుర్రే. ఎలా బతికినా చివరకు ఇలా కాక తప్పదు. ఆశా వ్యామోహాలు వదిలి బతికినంతకాలం ఆదర్శంగా అర్థవంతంగా బతకాలని శివుని భిక్షాపాత్ర చెబుతోంది. ప్రతి జీవికి 2 నేత్రాలు, కానీ శివుడు ముక్కంటి. 3వ నేత్రం జ్ఞాన నేత్రం, అది అగ్ని. బయటకు కనిపించే దృశ్య రూపాలను మనం మన ఆలోచనలకు అనుగుణంగా చూస్తాం, కానీ జ్ఞాన నేత్రంతో చూడమని, సందర్భాన్ని బట్టి అంతశ్చక్షువు విచ్చుకోవాలి అని ఈ 3వ కన్ను రహస్యం. జ్ఞానం ఎప్పుడూ వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగులో మన దోషాలు, అజ్ఞానం కాలి బూడిదవుతుంది. ప్రతి మనిషికి అంతరాత్మే 3వ నేత్రం. శ్మశానమే శివుని నివాసం. ప్రతి జీవి చివర మజిలీ అదే. నేను ఇక్కడే ఉంటాను, మీరు జీవితం చాలించడానికి భయము భీతి చెందవద్దు, మీరు నా దగ్గరికే వస్తారు అనే అభయమివ్వడం శ్మశాన నివాస రహస్యం. గరళకంఠుడు శివుడు. దేహం ఉన్నంత వరకు కష్టసుఖాలు తప్పవు. మన ఆనందాన్ని చంద్రకిరణాల్లా పంచాలి, బాధని గొంతులోనే దాయాలి అని ఈ గరళ కంఠ సూచన. శివస్వరూపాన్ని అర్థం చేసుకున్న యోగులు శివోహం అన్నారు. శివోహం అంటే నేనే శివుణ్ణి అని అర్థం. ప్రతి మనిషిలో శివుడున్నాడు. అది గుర్తించి మసలుకోవడమే శివ సాయుధ్యం.